మారుతున్న కాలానికి తగ్గట్టు మనుషులు మారాలి, లేకపోతే మరుగున పడిపోతారు. అంటే కొద్దో గొప్ప ట్రెండింగ్లు ఉండాలి. హాగు గసంటి పని చేసింది గీ అమ్మ. సెల్ ఫోన్ సెల్ఫీ వీడియో ఆన్ చేసి లగాయించి పాట పాడుతున్నది. ఏం పాట పాడుతున్నది, ఏమని పాడుతున్నది అనేది మీరైనుండ్రి. ఒరేడేవారన్నా వసేడేవారన్నా నీ పెండ్లాము ఆడిది కాదారన్నా, నీ పెండ్లాము వాడిది కాదారన్నా. ఒరేడేవారన్నా బసుడేవారన్నా మంది పెండ్లాలని వసేతో సేవంటవురన్నా. ఒరేడేవారన్నా వసేడేవారన్నా నీ చెల్లెలు వాడిది కాదారన్నా అన్నారన్నా. ఓరిడే హిన్నరా ఎట్లున్నదో పాట. చెయ్యి ఎత్తిన కాడ బస్సు ఆపకుండా పోయిండో, లేకుంటే ఆధార్ కార్డు లేదని అక్కడనే దించిండ్రో. బస్సుల మంది ఎక్కువ తక్కువ నిండిపోయినందుకో తెలియదు గాని బస్సు ఎక్కక ముందే బయలుపోయిండు కావచ్చు డ్రైవర్ అన్న. అందుకే నడుస్తున్న కాలానికి తగ్గట్టు పాట కైగట్టి ఒరే డ్రైవర్ అన్నా, ఒరే డ్రైవర్ అన్నా అనుకుంటా వాడుతున్నది. తెలంగాణలో ఎవ్వలతోని పెట్టుకున్న పాటగాళ్ళతోని పెట్టుకోవద్దన్నట్టు చేసింది. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? భార్య, అక్క, చెల్లె, తల్లి, పిల్లలు లేరా? వాళ్ళ తీరుగా నేను కాదా? నా కోసం బస్సు ఎందుకు ఆపలేదని సెల్ఫీ వీడియో తీసుకుంటా అడుగుతున్నది. నాగర్ కర్నూలు కొల్లాపూర్ నడుమ నడిచే బస్సును చూపించుకుంటా జోరు పాట పాడుతున్నది. అంత మంచిగానే ఉన్నది కానీ డ్రైవర్ అన్నను వాడు వీడాన్ని మంచిగా లేదు. మరి బస్సు ఆపకుండా పోయినందుకు ఆర్టీసీ పెద్ద సార్లు డ్రైవర్ మీద చర్యలు తీసుకుంటారో, లేకుంటే వాడు వీడు అన్నందుకు ఈ అమ్మ మీదనే కేసు పెడతారో చూడాలి. ఏం జరుగుతుందో తర్వాత కానీ చాలా దిక్కులల్లా బస్సులు ఖాళీగా ఉన్నా కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండా పోతున్నారు. జరగ సంగతి ఏందో చూడుండ్రి, లేకుంటే ఫ్రీ టికెట్ ఇచ్చే బస్సులనన్నా వెంచుండ్రి అని కోరుతున్నారు ఈ అక్కాసొంటోళ్ళు చాలా మంది. నిన్న సమంత డైరెక్టర్ రాజ్ని రెండో లగ్గం చేసుకుంది కదా. ఇక ఈ ఫోటోలు లగ్గం ఎన్నుకున్న గుసగుసలు మొత్తం సోషల్ మీడియాలో కోడై కూస్తురు అంతా. అయితే ఇప్పుడు ఆమె ఏలుకు రాజు దొడిగిన ఉంగరం గురించి, దాని డిజైన్ గురించి అది తయారు చేసిన ఆయనే చెప్పిండు. చూస్తే పెద్దగానే ఉంది, దాని ఎన్నుకున్న చరిత్ర కూడా పెద్దగానే ఉంది. మొఘలుల కాలంలో తొలిసూరి గిసొంటి డిజైన్ ఉంగరం తయారు చేసిరట. పోర్ట్రైట్ కట్ అని పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా చూస్తారట. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇంటి ఆమె ముంతాజ్ కు ఈ డిజైన్ ఉంగరాలంటే మస్తు పాయరం ఉంటుండేనట. ఇది తయారు చేయనీకే వజ్రాన్ని ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక పద్ధతిలో కోసి పల్సని గాజు పలక లెక్క అందంగా కానొచ్చేటట్టు తయారు చేస్తారట. వాయమ్మ చెప్తుంటే నాకే నోరు గుంచుతాంది. ఈ ఉంగరం చరిత్ర చిన్నగా లేదు కదా. మరి ఇంత చరిత్ర ఇంత కష్టంతో తయారు చేసినప్పుడు ఇలువ కూడా దానికి తగ్గట్టే ఉంటది కదా. 1.5 కోట్లంట సమంత పెండ్లు ఉంగరము. ఏదైతే ఏంది, ఇక కలిసి లగ్గం అనే ఒక పెద్ద ఘట్టంలోకి అడిగేసిర్రు. ఇది వరకు నడుమిట్లనే ఎడిపోయినట్టు కాకుండా కడదాకా కలిసి ఉంటే చూసేటోళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. మామూలుగా ఒక మనిషి దెబ్బ తిన్నాక రెండో పారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులన్నీ గట్టిగా ఉంటాయట. మరి సమంత చేసిన ఈ పని ఎట్లుంటదో ఏమైతుందో రాను రాను చూడాలి.